అస్వస్థతతో ఆసుపత్రిలో జాయిన్ అయిన ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కాకినాడలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కూతురు క్రాంతి ఆసుపత్రికి వెళ్లి ముద్రగడను పరామర్శించారు. అటు వైసీపీ అధినేత జగన్ ముద్రగడ ఆరోగ్యంపై ఆరా తీశారు. అవసరమైతే ఎయిర్ లిఫ్ట్తో హైదరాబాద్కు తరలించాలని ఆసుపత్రి వర్గాలను కోరారు. అస్వస్థ ఆసుపత్రిలో జాయిన్ అయిన ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కాకినాడలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కూతురు క్రాంతి ఆసుపత్రికి వెళ్లి ముద్రగడను పరామర్శించారు. అటు వైసీపీ అధినేత జగన్ ముద్రగడ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇక అవసరమైతే ఎయిర్ లిఫ్ట్తో హైదరాబాద్కు తరలించాలని ఆసుపత్రి వర్గాలను కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ అందిస్తారు. కిషోర్. థ్యాంక్ యూ ప్రియాంక. ప్రస్తుతం ముద్రగడ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తుంది. అలాగే సెకండ్ డయాలసిస్ ప్రాసెస్ కూడా ఇప్పటికే డాక్టర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నిన్నటి వరకు కూడా ఫస్ట్ డయాలసిస్ ప్రాసెస్ జరిగింది. ఈ రోజు సాయంత్రం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత సెకండ్ డయాలసిస్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అదే విషయంలో ప్రస్తుతం వైసీపీ చెందినటువంటి ముఖ్య నేతలు పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత, అలాగే చీర్ల జగ్గిరెడ్డి ఆల్రెడీ ఇప్పటికే వచ్చి వైసీపీ నుండి ఆయన్ని పలకరించడం మాట్లాడడం కూడా జరిగింది. ఆయన పరిస్థితి అంటే ముద్రగడ పద్మనాభం గారు కూడా ప్రస్తుతం స్పృహలో ఉండే కార్యకర్తలు ఎవరైనా వచ్చి వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి భోజనం పెట్టండి, ఆయన ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే భోజనం చేసి పంపించే విధంగా ఎప్పుడు ఆహ్వానిస్తారో, అలాగే అదే విషయంలో ఆ హాస్పిటల్కి వచ్చిన నన్ను చూడడానికి వచ్చినటువంటి కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ కంపల్సరీ భోజనం పెట్టి పంపించండి అని చెప్పారని చెప్పి ఇప్పటికే చీర్ల జగ్గిరెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే వంగగీత కూడా ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆయన నవ్వుతూ బయటకు వస్తున్నారు, ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే సెకండ్ డయాలసిస్ కూడా స్టార్ట్ చేస్తారని చెప్పి ఇప్పటికే అలాగే చెప్పడం జరిగింది. ఇప్పుడే ప్రస్తుతం ఈ కొద్ది నిమిషాల క్రితం ఇప్పటికీ ముద్రగడ కుమార్తె అయినటువంటి ముద్రగడ క్రాంతి కూడా ఇప్పటికే హాస్పిటల్కి వచ్చింది. ఇప్పుడు నాన్నగారి పరిస్థితి అయితే కనుక కొంచెం క్షీణిస్తుందని చెప్పి పక్కన క్రాంతి చెప్తూ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే హెల్త్ బులెటిన్స్ ఇప్పటికీ విడుదల చేయలేదని చెప్పి ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ముద్రగడ క్రాంతిని తండ్రిని చూడనివ్వకుండా అడ్డుపడుతున్నారని చెప్పి హాస్పిటల్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది నిన్న పంపించారు, ఈవేళ పంపించడానికి ఏంటి అభ్యంతరం ఏంటి అని చెప్పి క్రాంతి హాస్పిటల్ వర్గాలను అడిగినట్టుగా తెలుస్తుంది. సెక్యూరిటీ సిబ్బందిని కూడా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. అదే విషయంలో మీడియా వాళ్ళతో కూడా మాట్లాడినప్పటికీ కూడా నాన్నగారికి క్యాన్సర్ సంబంధించిన దాన్ని పక్కన పెట్టి వీళ్ళు డయాలసిస్ వ్యాధి సంబంధించిన దాన్ని ప్రస్తుతం ట్రీట్మెంట్ చేయడం ఏ విధంగా చూడొచ్చు, ఆ విషయంలో హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేయడం కూడా క్రాంతి డిమాండ్ చేయడం కూడా తెలుస్తుంది. అదే విషయంలో ఇప్పటికీ ముద్రగడ గిరి తండ్రి అడ్డు పెట్టుకుని ఇప్పటికే చూస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే హైదరాబాద్ కు సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ, అలాగే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ముద్రగడ గిరితో ఫోన్ లో ఎప్పటికప్పుడు ముద్రగడ పద్మనాభం గారి ఆరోగ్య పరిస్థితిపై ఉన్న విషయాన్ని తెలుసుకునే సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిస్థితి తెలుస్తుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమైనా అవసరం అయితే కనుక వైద్య నిమిత్తం ఆయన్ని ఆరోగ్య పరిస్థితి నిమిత్తం ఏమైనా అవసరం అయితే ఎయిర్ లిఫ్ట్ కూడా చేయండి అని చెప్పి దానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే నేను చూసుకుంటాను అని చెప్పి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కూడా గిరికి చెప్పడం జరిగింది.
ప్రస్తుతం నిలకడగానే ఉంది. సెకండ్ డయాలసిస్ ప్రస్తుతం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది జ్యోతి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.